ఆలోచించకుండా తీసుకున్న డెసిషన్ వల్ల ఒక మనిషి ఒక 1700 కోట్ల స్కామ్లో ఇరుక్కుంటే అండ్ ఆయన్నే ప్రతి ఒక్కరు అనుమానిస్తా ఉంటే ఆయన పరిస్థితి ఏంది. నా మసమమ్మ ఇప్పుడే నోబడి అనే మూవీ చూసిన. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అండ్ పార్వతి గారు యాక్ట్ చేసిండ్రు యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరు పిల్లలు యాక్ట్ చేసిండ్రు, చాలా క్యూట్గా యాక్ట్ చేసిండ్రు. అండ్ చిన్న పాప యాక్టింగ్ అండ్ ఆమె హిలేరియస్ ఫన్ సీక్వెన్సెస్ బాగా వర్కౌట్ అయిన సినిమాకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇచ్చి పడేసిండు మనోడు జేకబ్. అండ్ ఈయన కూడా వచ్చిండు. ప్రీమియర్ షో చూసిన నేను. అండ్ షో అయిపోయినాక మంచిగా పృథ్వీరాజ్ కుమారన్ గారు, పార్వతి గారు అండ్ టీం వచ్చిండ్రు. అండ్ ఓవరాల్గా మూవీ వచ్చేసి బాగుంది. మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పాను. మలయాళం సినిమాలు ఎట్లుంటాయి, ఒక కాన్సెప్ట్, ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుంటారు, దాన్ని లాగుతారు, చాలా గ్రిప్పింగ్గా లాగుతారు, చాలా మంచి స్క్రీన్ ప్లేతో లాగుతారు. గట్లనే ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ సీక్వెన్సే మనోడికి ఒక బ్యాంక్లోకి వెళ్తాడు. అసలు ఆ బ్యాంక్లోకి ఎందుకు వెళ్తాడు అనేది తెలుస్తుంది. అండ్ ఆ బ్యాంక్లోకి వెళ్ళిగానే మనోడిని హాస్టేజ్గా బయటికి తీసుకొస్తారు, ఒక 1700 కోట్లు కొట్టేసి. అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. పోలీసు వాళ్ళకేమో అరే ఇదేంద్రా వీడు కూడా స్కామ్లో ఇరుక్కున్నాడేమో అని డౌట్ వస్తూ ఉంటుంది. వీడేం చేయడు, మంచి ఫ్యామిలీ మ్యానేడు. ఫ్యామిలీ మీదకి వస్తారు, వీడి మీద అనుమానం వస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒకడు వీడిని తొక్కుతాడు, వీడే చేసి అంటూ ఉంటాడు. సో దానివల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, వాడి లైఫ్లోకి ఏం ప్రాబ్లం అవుతుంది, వాడు ఎంత ఫేస్ చేస్తాడు. చాలా గ్రిప్పింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుంది నెక్స్ట్ అన్నట్టే తీసుకుపోయిండ్రు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం క్రేజీ అనిపించింది. అండ్ ఏదైతే ఇంటర్వెల్ టైటిల్ కార్డు పడుతుందో అది మాత్రం మస్తు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇదే సీక్వెన్స్లో నడుస్తుంటే, సెకండ్ హాఫ్లో వాళ్ళ చిన్న కూతురు, ఒక చిన్న అమ్మాయి యాక్ట్ చేసింది, ఆమె సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఒక తాత ఉంటాడు, ఆయన సీక్వెన్సెస్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఓవరాల్గా మూవీ అయితే లాస్ట్కి వచ్చేసరికి అసలు కామన్ మ్యాన్ ఏం చేస్తాడు, నోబడి అని ఎందుకు, అసలు నోబడి అనే ఆయన అసలు ఏం చేస్తాడు అనేది ఒక రాజకీయ ఆస్పెక్ట్ను కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసి లాస్ట్కు మంచి క్లోజర్ ఇచ్చిండు. సినిమా బాగుంది, నాకైతే బాగానే అనిపించింది. వన్ టైం వాచ్. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి ఇన్ థియేటర్స్. నోబడి. బాయ్.